ఎముకల బలానికి రక్తహీనత సమస్య తగ్గించే ఈ రాగి జావ హెల్దీ రాగి జావ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే సాయంత్రం కూడా తాగొచ్చు ఈ రాగి జావ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? రాగి జావ తయారు చేసుకునేటప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 గ్లాస్ వాటర్ వేయాలి. 2 గ్లాస్ వాటర్ మరిగే వరకు మరిగించాలి. అది మరిగేలోపు నేను ఇక్కడ 2 మెంబర్స్కి వేస్తున్నా. ఈ పిండి 4 స్పూన్ల పిండి తీసుకున్నా. ఇక్కడ 2 మెంబర్స్కి 4 స్పూన్లు అయితే సరిపోతుంది. అలా వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే అది మంచిగా కలపాలి. అంటే ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకొని పక్కకెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత ఇందాక మనము ఇప్పుడు కలుపుకున్న రాగి జావని ఇలా పోయాలి. ఎప్పుడు మనము అది పోసినప్పటి నుంచి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు మరిగే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మనము ఈ స్టవ్ నుంచి దించి చల్లార్చుకోవాలి. మన ఇంట్లో ఉన్న పెరుగును మజ్జిగ చేసి ఇలా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా రెడీ అవుతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి, మర్చిపోయినా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇద్దరికి, అంటే మా సార్కి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఇదే తాగుతాం మేము. ఫ్రెండ్స్, ఇంతసేపు నా ఛానల్ని చూసిరు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వరు. బాయ్ బాయ్.